హాయ్. నేను చెప్పిన మాట చివరి వరకు వినండి. నచ్చితే షేర్ చేయండి. లైక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒక తండ్రి 67 సంవత్సరాలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యేసరికి ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఎదుగొచ్చే కూతురు కొడుకు ఉన్నారు. తన భార్య కూడా ఉంది. తన భార్య కిడ్నీలు తనకి సెట్ కాలేదు. తనకు కొడుకు కిడ్నీ కూడా సెట్ కాలేదు. భార్యది వయసు పరంగా సెట్ కాలేదు. కొడుకుది తనకి ఏవో ఇష్యూస్ ఉన్నాయి, కుదరలేదు. తన కూతురిది మాత్రం ఖచ్చితంగా అతనికి సెట్ అయిపోయింది. పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందనమాట. తన కూతురు ఇస్తానని ముందుకొచ్చింది. కానీ ఆ తండ్రి, అమ్మ నా జీవితం అయిపోయింది, ఇంకెన్నాళ్ళు, నువ్వింకా జీవితంలో చాలా చూడాలి, బ్రతకాలి అని అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి అందంట, నాన్న ఇది మీరిచ్చిన జీవితం, ఈ జీవితం మీది, మీరు ఉంటేనే నేను అని చెప్పి ఆ అమ్మాయి కిడ్నీ అయితే ఒప్పుకోకుండా దానం చేసేసింది వాళ్ళ నాన్నగారికే. దానం అనుకునే కన్నా ప్రాణాల్లో కలుపుకుంది అనుకోవడం గొప్ప మాట. వాళ్ళిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండడమే కాక ఆ కూతురి యొక్క మనస్తత్వం అలా ఉండడానికి కారణం ఆ తండ్రి పెంచిన పెంపకం లేదా ఆ తండ్రి చూపించే ప్రేమ అని నేనంటాను. మీరు అవునంటారా కాదంటారా?